నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైన్ షాపుల వద్ద నిర్వహిస్తున్న పర్మిట్ రూమ్లలో ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారంటూ ఎన్ఎస్టీవీ ప్రచురించిన వార్తకు స్పందించి బార్ ఓనర్స్ అసోసియేషన్ వారు ఎప్పటి నుండో ఈ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ నేడు ఎన్ఎస్టీవీ సమక్షంలో మళ్లీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నిర్వహణ కొరకు ప్రభుత్వం 100 మీటర్ల లోపల నిర్వహించుకోవాలని ప్రభుత్వం జీవో ఇవ్వగా నేడు అట్టి జీవోను ఉల్లంఘిస్తూ ఎకరం వరకు పర్మిట్ రూముల విస్తరణ కొనసాగిస్తున్నారని, మరి వీరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినది ఎక్సైజ్ వారా లేక పోలీస్ వారా అని వారు ప్రశ్నించారు. ఇట్టి విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి ఎక్సైజ్ జిల్లా అధికారిని సంప్రదించగా వారు స్పందించలేదు. ఇండస్ట్రీలో కంప్లైంట్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు వచ్చి క్వశ్చన్ చేసారో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మా బార్ వాళ్ళు కూడా మేము అందరం అసోసియేషన్గా ఉన్నాము. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు అసోసియేషన్ తరఫున పోతుర్రు ఏం చేస్తుర్రో ఏందో అనేది తెలియని పరిస్థితి ఏర్పడ్డది. మేము గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఎప్పుడైనా వైన్స్లు స్టార్ట్ అయితే అనంగా మేము మొదలే వచ్చి వీళ్లకు హెచ్చరించడం జరుగుతుంది. కాకపోతే విజ్ఞప్తి చేసినాము, దయచేసి అని ఎన్నో రకాలుగా మనం బతిలాడుకొని కూడా చెప్పినాము. దాన్ని ఏది కూడా చేయలేదు. మా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ల ప్రకారం ఏంటంటే మేము మళ్ళీ వచ్చి సార్ను సూపరింటెండెంట్ గారిని మళ్ళీ ఒకసారి ఎందుకు మీరు అట్లా చెప్పాల్సి వచ్చింది, మేము ఇచ్చినాం కదా అనే ఉద్దేశంగా మేము వచ్చి అడగడం జరిగింది. వీటిని ఇప్పటికున్న వీటిని అన్నిటినీ సానుకూలంగా చేసి బార్లు నడిచేటట్టు ప్రయత్నం చేయాలన్నది మా ఆలోచన. మీరు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేశారు సార్? మేము సంవత్సరానికి 2-3 సార్లు కంపల్సరీ చేస్తున్నాము. అది దాన్ని ఎవరు కూడా ఇదివరకు ఎవరు పట్టించుకోలేదు. చెప్పండి సార్, ఇవాళ ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి, ఏం జరిగింది అసలు? ఈరోజు కరీంనగర్ అర్బన్ బార్ రెస్టారెంట్లో అందరూ యజమానులు మా యొక్క బాధ వినియోగించుకోవడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చినాము. ఎందుకంటే ఈ వైన్ షాప్ల పక్కన ఉన్న పర్మిట్ రూమ్లతోటి మా బార్ రెస్టారెంట్ల వ్యాపారం పూర్తిగా బాగా నష్టాల పాలవుతున్నాము. కారణం ఏంటంటే యాక్చువల్గా వైన్ షాప్లో ఒక చిన్న వెసులుబాటు ఇచ్చింది గవర్నమెంట్. కస్టమర్లు రోడ్ల మీద తాగుతున్నారు, రోడ్ల మీద తాగకుండా ఉండాలని ఒక చిన్న 100 స్క్వేర్ మీటర్ల పర్మిషన్ ఇచ్చి అందులో తాగిపియాలి, రోడ్ల మీద తాగిపియాలని ఒక చిన్న జీవో ఇవ్వడం ద్వారా దాన్ని అలసుగా తీసుకొని ఆ జీవోలు అందులో ఫుడ్ పెట్టద్దు, జస్ట్ నిలబడి తాగిపోవడానికి పర్మిషన్ ఇచ్చిన పర్మిట్ రూమ్లో ఈరోజు దాన్ని వెసులుబాటు చేసుకొని పర్మిట్ రూమ్ ఎట్లాగా ఇచ్చారు అని చెప్పి దాన్ని 10 గుంటలకు వెళ్ళి 20 గుంటలకు వెళ్ళి ఇప్పుడు ఎకరాలకు వచ్చి పెద్దగా పర్మిట్ వెళ్ళొచ్చి బార్ అండ్ రెస్టారెంట్ల కంటే ఎక్కువ నాన్ వెజ్, ఫుడ్, వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్స్, ఫిష్, మటన్ అన్ని పెట్టేసరికి అసలు మా బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు లేకుండా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు నాణ్యత లేని ఫుడ్ ఇస్తారు, తక్కువ రేట్లో ఇస్తారు. వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ లేదు, వాళ్ళకు ఫుడ్ లైసెన్స్ లేదు, వాళ్ళ గవర్నమెంట్ ఫీజు కట్టాల్సింది లేదు. అన్నౌన్ అంటే వితౌట్ లైసెన్స్ బిజినెస్ వాళ్ళది. వాళ్ళ ద్వారా ఏమవుతుంది, వాళ్ళు తక్కువ రేట్లో ఫుడ్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే క్వాలిటీ లేని ఫుడ్ ఇస్తారు. కస్టమర్లు దానికి అట్రాక్ట్ అయ్యి మా బార్ రెస్టారెంట్లకు వచ్చి తగ్గించేసి మొత్తం అక్కడనే అలవాటు అవుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే కస్టమర్లకు ఆరోగ్యం దెబ్బతింటుంది, అనారోగ్యమైన ఫుడ్ తింటున్నారు, ప్లస్ మా న్యాయబద్ధంగా బార్ రెస్టారెంట్ల బిజినెస్ మొత్తం పడిపోతుంది. కావున ఈ అధికారులు గవర్నమెంట్ కానీ ఆలోచించి ఈ ఎవరైతే గవర్నమెంట్ పరంగా ఏదైతే జీవో ఉందో 100 స్క్వేర్ మీటర్లు మాత్రమే వైన్ షాప్లో సంబంధించిన పర్మిట్ రూమ్ ఉండాలని కొంచెం పర్మిట్ రూమ్ తగ్గిస్తే మా బార్ రెస్టారెంట్లు మంచిగా నడుస్తాయని ఉపయోగపడడానికి యూజ్ గారికి చెప్పడానికి వచ్చింది. అంటే సార్, ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్లకు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? మరి ఇప్పుడు అది యజమానులు అసలు దేన్ని పాటిస్తూ ఉండలేరు. పర్మిట్ రూమ్లకు రూల్స్ అన్ని కాదు చెప్తారు. 100 స్క్వేర్ మీటర్లో మాత్రమే వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ ఉండాలను. అందులో నిలబడి 2 కలిసి 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి. వైన్ షాప్ పక్కన దానిలో నిలబడి ఓన్లీ కుర్చీలు పెంచులు వేయద్దు. తినుబండారాలు ఓన్లీ కిచెన్ లేకుండా ప్యాకింగ్ ఫుడ్ ఇవ్వాలి. అట్లాంటి పర్మిషన్లు ఇవాళ అన్ని చికెన్ అంటారు, లైవ్ కిచెన్ బార్ అండ్ రెస్టారెంట్స్ కంటే ఎక్కువ కిచెన్ పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి మా బార్ అండ్ రెస్టారెంట్ నడవని పరిస్థితికి వచ్చినాయి. ఈ విషయం ఎక్సైజ్ అధికారి గారికి చెప్పడం కోసం వచ్చింది. ఏమన్నారు మరి అధికారి, ఎలా స్పందించారు? అధికారి మా లెక్కల ప్రకారం 100 మీటర్లే ఉన్నదని అంటున్నారు. మరి 100 మీటర్లు దాటిన దాని మీద ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి అనే దాని మీద మేము విచారిస్తున్నాము.
మీరు కూడా మీ అన్నదాన్ని ఒకసారి పరిశీలి చేయండి, పాత్రికేయులు కూడా. అక్కడ 100 మీటర్ల పైన ఉన్న దాంట్లో ఇంతకుముందు రోడ్డు పక్కన కల్వర్ట్ మీద కూర్చొని తర్వాత కేసు చేసేది. అట్లాంటిది ఇప్పుడు మరి 100 మీటర్లు దాటి ఉన్న ఏరియాలో టేబుల్స్, బెంచీలు, ఫుడ్, సర్వీసెస్ ఇవన్నీ పెట్టి చేసిన దాని మీద మరి ఆ ల్యాండ్ ఓనర్ మీద కేసు చేయాలా, ఎవరి మీద కేసు చేయాలి, ఎవరు చేయాలి ఆ కేసు? ఎక్సైజ్ వాళ్ళు చేయాలా, పోలీసు వాళ్ళు చేయాలా, ఎవరు చేయాలి? దీన్ని విషయంలో అడగడానికి వచ్చినాము. వారు దీని మీద ఏం నిర్ణయం తీస్తారో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. ఇది పర్మిట్ రూల్ బంద్ అయ్యేంత వరకు మా యొక్క భారీ యాజమాన్య పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆపలేము. ఇది మేము చివరిగా చెప్పి పోదామని వచ్చినాము. మీ పేరు సార్? నా పేరు మదన్ మోహన్ రెడ్డి.